మీ అందరికీ ఉన్నానండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యూదులు తమ శత్రువులందరి మీద జయాన్ని పొందుతారు. ఈ జయం ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. ఈ జయం గురించి మనం తెలుసుకుందాము. అయితే యూదులందరూ వారి శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. ఎవరైతే హామాను అతని అనుచరులు యూదులను అలాగే మొర్దెకైని చంపాలనుకున్నారో, తాకీదు రాజుగారి చేత వ్రాయించారో, ఆ దినమందే యూదులు తమ శత్రువులందరినీ చంపేస్తారనమాట. తర్వాత యూదులు వారి పగవారు నిశ్చయించుకున్న దినమునే యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లు అగపడెను. ఎవరైతే పగవారు ఉన్నారో యూదులకు, ఆ పగవారు యూదులను సంహరించాలని, జయించాలని నిశ్చయించుకున్న దినానే యూదులకు కూడా వారి మీద అధికారం కలిగింది. పగవారు యూదుల మీద జయించాలని చూశారు, కానీ ఆ దినమందే యూదులు వారి పట్ల అధికారము పొందినట్లు మనం చూడగలుగుతాం. ఈ జయం ఎవరిచ్చారండి? దేవుడే వారికి ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు యూదులందరూ ఏం చేశారంటే, ఎవరైతే వాళ్ళని చంపాలని ఆలోచన చేశారో, హామాను అతని యొక్క అనుచరుల్ని వాళ్ళందరినీ చంపాలని ఈ యూదులందరూ కూడుకొని వాళ్ళని సంహరించాలని ఆలోచన చేస్తారు. అయితే రాజు మొర్దెకైని బహుగా హెచ్చిస్తాడు. మొర్దెకై రాజు యొక్క నగరులలో గొప్పవాడాయను. దేవుడు మొర్దెకైని గొప్పవాడిగా చేశాడు. ఎందుకంటే మొర్దెకై ఎందుకు ప్రాకులాడాడు? తన యొక్క ప్రజలను, వంశపు వారిని రక్షించడానికి ఇతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారానే ఇతడు ఆ నగరంలో గొప్పవాడిగా తీర్చబడ్డాడు. తర్వాత అతని కీర్తి, ఈ మొర్దెకై వాడు అంతకంతకు గొప్పవాడు ఒకటి చేత అతని కీర్తి అంతా అన్ని సంస్థానంలో వ్యాప్తి చెందిందనమాట. ఇతడు గొప్పవాడగుట చేత అతని గొప్పతనం అనేది అన్ని సంస్థానంలో వ్యాపించి అతను గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. అయితే శూషను కోట యందు యూదులు 500 మంది చంపిరి. అయితే హామానికి ఈ యూదులందరిని చంపాలనుకున్న హామానికి 10 మంది కుమారులు. అయితే ఆ 10 మంది కుమారులు అయితే మళ్ళీ రాజు అడుగుతాడు, ఎస్తేరు రాణి, నీ కోరిక ఏంటి, నీకు ఏం కావాలని అడిగినప్పుడు, ఇప్పుడు నీ మనమేంటి, అది నీకు అనుగ్రహింపబడును, నీవు ఇంకా అడుగునదేమి అది దయచేయుదునని సెలవిచ్చాడు రాజు. నీ మనమేంటి, నీ కోరిక ఏంటని మళ్ళీ అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణిని అడిగినప్పుడు, ఎస్తేరు రాణి ఏం చేసిందంటే హామాను యొక్క 10 మంది కుమారులను చంపమని ఆజ్ఞ ఇచ్చింది. హామాను యొక్క 10 మంది కుమారులు కూడా ఊరు తీయబడ్డారు. ఇప్పుడు హామాను ఎలాగైతే తన జీవితము దేవుని పట్ల అవిధేయత కలిగి దేవుని పట్ల భయభక్తులు గలవాడు కాడో, అలాగే వారి కుమారులు కూడా దేవునికి విరోధముగా నడుచుకున్నవారే. సో వాళ్ళు కూడా సంహరించబడ్డారు. రాణి అయిన ఎస్తేరు హామాను దగ్గర వాళ్ళని చంపమని కోరిక కోరింది. అయితే ఈ యూదులందరూ తమ పగవారిని చంపుకుంటూ ప్రతి నగరంలో వారిని చంపుకుంటూ వెళ్తున్నారు, కానీ వాళ్ళ కొల్ల సొమ్ము మాత్రం తీసుకోవట్లేదు. చూసారండి, వారిని జయించారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, అంతస్తులు, కొల్ల సొమ్ము వీరు ఏమీ యూదులు తీసుకోలేదు. అయితే వారి పగవారి చేత బాధ లేకుండా వాళ్ళు నెమ్మది పొందారు. ఈ నెమ్మది యూదులందరికీ దేవుడే ఇచ్చాడు. నెమ్మది పొంది వాళ్ళు ప్రాకారం లేని ఊళ్ళలో కాపురం ఉన్న గ్రామవాసులైన యూదులు వాళ్ళందరూ బహుమానాలు పంచుకుంటూ సంతోషంగా విందు చేసుకుంటూ బహుమానాలు పంచుకుంటూ సంతోషంగా ఉన్నారు. యూదులందరూ వారి పగవారి మీద జయము పొంది సంతోషంగా ఉన్నారు. అయితే 21వ వచనం, ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొంచు విందు చేసుకొంచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములు, దరిద్రులకు కానుకలను పంపదగిన దినములను వారికి స్థిరపరచెను. అయితే వీరు విందు చేసుకుంటూ సంతోషంగా ఉండి, అయితే దరిద్రులకు, దీనులకి కూడా వీరు బహుమానాలు పంపించారు. యూదులందరూ పంపించిన తర్వాత ఇక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో, ఎస్తేరు రాజు ఎదుడికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులు
ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. చూసారండి, ఎస్తేరు రాజు ఎదుట యూదులందరిని చంపాలని ఆలోచన చేసినప్పటికీ కూడా యూదులకు విరోధము తలపెట్టిన యోచన, చెడు ఆలోచన రాజు రద్దుపరచడం జరిగింది. అలాగే ఎవరైతే యూదులకు చెడు చేయాలని ఆలోచన చేశారో ఆ యొక్క హామాను, అలాగే హామాను యొక్క కుమారులు, హామాను ఎలాగా చెడు నడుచుకున్నాడో హామాను యొక్క కుమారులు కూడా అలాగే నడుచుకున్నట్టు చేత వారు కూడా ఉరి తీయబడ్డారనమాట. ఇక్కడ చూసారా, దేవుని భయభక్తులు కలగపోవటం చేత వారు వంశము కూడా వారి పాపంలో జీవించడం ద్వారా పాపం వల్ల వచ్చే జీతము మరణం, వారు కూడా మరణం పొందారనమాట. అయితే వీటన్నిటిని బట్టి పూరీము కాబట్టి ఆ దినములన్నిటినీ వాళ్ళు ఏమని పేర్కొన్నారంటే పూరీము అని పేర్కొన్నారు. ఆ పూరీము అని పేర్కొనడం ద్వారా వారు ఆ పండుగని ఆచరిస్తూ అనుదినము పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజమందట 127 సంస్థానంలో ఉన్న యూదులందరికీ వారి క్షేమం కోరినట్టు విశ్వాస స్వార్థమును బట్టి మాటలు గల పత్రికలు పంపెను. ఈ పూరీము పండుగ జరుపుకోవాలంటే పగవారి మీద జయము పొంది వారు సంతోషముగా ఉన్న దినాన్ని వాళ్ళు జరుపుకోవాలని ఆశించారు. అయితే అహష్వేరోషు రాజు ఆ పత్రికలని అందరికీ పంపించి ఈ పూరీము అనే పండుగని జరుపుకోవడానికి అందరి 127 సంస్థానాలకి ఆ పత్రికను పంపించారు. అయితే ఇలా జరిగిన తర్వాత ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో వ్రాయబడ్డాయి. తర్వాత ఎస్తేరు ద్వారా ఆ సంగతులన్నీ గ్రంథమందు వ్రాయబడ్డాయి. తర్వాత వారు పగవారి మీద విజయం పొంది సంతోషంగా ఆనందంగా చాలా జీవించడం చేశారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాగ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్.